అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. నేను మీ తులసి సరాఫ్ గుప్తా. ప్రజాయుక్త పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా హైదరాబాద్ స్థానానికి పోటీ చేస్తున్నాను. మాది మతతత్వ పార్టీ కాదు, కొన్ని మతాలను ప్రోత్సహించే పార్టీ కాదు, అందరినీ కలుపుకుంటూ పోయే పార్టీ. ఇన్నాళ్ల నుంచి మీరు గెలిపిస్తున్న పార్టీలు ఏమి చేస్తున్నాయి, ఎన్ని ప్రాంతాల్లో కానీ ప్రజలలో కానీ ఏ మార్పులు తీసుకొచ్చాయి, అందరూ సంతోషంగా ఉన్నారా, ప్రజలకు కావాల్సింది ఏంటి, మీరే నిర్ణయించుకొని మీరే ఆలోచించి చూడండి. ఒకటి, మనది ఒక సెక్యులర్ స్టేట్. ఇన్నాళ్ళుగా మన మతం అని ఓటు వేసే వాళ్ళకి ఒకసారి ఆలోచించండి. మన నాయకుడిని మనమే ఎన్నుకునే అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోతున్నాము. రండి, మేలుకోండి, మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి. మన పార్టీ ముఖ్య ఉద్దేశం ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ కల్పించాలని, కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు ఈ పౌరునికి విద్యా వైద్యం అనేది రెండు ముఖ్య అంశాలు. ఇది మన పార్టీ కల్పిస్తుంది. మనది ప్రజాపాలన. మనకేం కావాలో మనమే నిర్ణయించుకొని ప్రజాస్వామ్యాన్ని విన్నవించుకొని దాన్ని సాధిస్తాం. రండి, అందరూ చేతులు కలపండి, ముందుకు నడవండి, మేలుకోండి. నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఒక పౌరురాలిగా నాకు ఏం కావాలో, ఒక సామాన్య కుటుంబం ఏమి కోరుకుంటుందో నాకు తెలుసు. మనం సంపాదించిన దాంట్లో ఒక 60% వరకు మనం ఖర్చు పెట్టేది విద్యా వైద్యం కోసమే. అది మనకు ఉచితంగా కల్పించి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం దానికి కష్టపడదాం, ముందడుగు వేద్దాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. ఇక్కడ మతం అనేది లేనే లేదు. ఒక సోదర భావంతో అందరూ కలుపుకుంటూ పోవాలని ఆశిస్తూ మీ ఇంటి ఆడపడుచుకి ఓటు వేయండి. నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి చూడండి. ఓటు వేసే వారి ఆర్థిక పరిస్థితి, ఒక నాయకుని పరిస్థితి మీకే అర్థమవుతుంది ఎంత న్యాయం ఉందో. ప్రజానాయకుడు ప్రజలలో ఉండి ప్రజాసేవ చేయాలి, ఒక విఐపీలా ఉండి కాదు. మీ ఓటుని ఒక 1000 రూపాయలకి 5000కి విలువను అంత నీచంగా విలువ చేసి మీరు దాన్ని అమ్ముకోకండి. हमारे साथ एक बार है तो हम आपके साथ हमेशा रहेंगे. మీ ఇంటి ముందున్న మీ తులసి మొక్క ఎలా కాపాడుతుందో మీ ఆడపడుచు అయిన ఈ తులసి కూడా మీ మేలు కోరుకుంటుంది అని భావించి నాకు ఓటు వేయండి. మా పార్టీ గుర్తు ప్రెషర్ కుక్కర్. ఇన్నాళ్లుగా మన మతం అని ఓటు వేసే వాళ్ళకి ఒకసారి ఆలోచించండి. మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలనే అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోతున్నాము. రండి, మేలుకోండి, మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి. జై భారత్.